తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం హైదరాబాద్లోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరగనుంది. ఈ రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలు, గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలలోని తప్పిదాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ ప్రధానంగా రిపోర్టుపైనే చర్చిస్తారని తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్వహణలో జరిగిన అవకతవకలను 15 నెలల పాటు విచారించింది. ఈ కమిషన్ 115 మంది సాక్షులను విచారించి సుమారు 500-700 పేజీల నివేదికను రూపొందించింది. ఈ నివేదికను జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన లోపాలు, నిర్ణయాలలో అవకతవకలు, ఆర్థిక నష్టాలకు కారణమైన అంశాలను హైలైట్ చేసినట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్లో 2023 అక్టోబర్లో కొన్ని పియర్లు కుంగిపోవడం వల్ల ఈ విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం హైదరాబాద్లోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా కాళేశ్వరం నివేదికపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి ఈరోజు మంత్రివర్గం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై ఈ మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇక ఈ మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అంటే వీటిలో బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉంటాయి, అసలు ఎలాంటి దీని మీద విచారణకు సంబంధించి నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పొందుపరిచింది. ఇక మొత్తం 700 పేజీల నివేదిక ఉంటే దీన్ని 700 పేజీలని చదవడం లేదా వాటిని బహిర్గతం చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని కొన్ని ముఖ్యాంశాలని మాత్రమే, ప్రధాన అంశాలను తెలియజేస్తూ ఒక రిపోర్ట్ని ఇవ్వాలని ఒక 3 సభ్య కమిటీని, 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ రోజు మంత్రివర్గ సమావేశం ప్రారంభం సమయంలో ప్రధాన అంశాలతో కూడిన ఒక నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది. ఇక ఆ నివేదిక రిపోర్టు తోటే ఈ రోజు మధ్యాహ్నం ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ మేడిగడ్డ బ్యారేజ్ స్తంభాలలో దాన్ని కుంగిపోవడము, అదేవిధంగా అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించి సీపేజ్ ఏర్పడము, దాని తర్వాత తెలంగాణలో అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం, విజిలెన్స్ ఎంక్వైరీ కొన్ని రిపోర్ట్లను కూడా ప్రభుత్వానికి అందజేసింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ను కాళేశ్వరంపై విచారణ చేపట్టాలనేందుకు ఏర్పాటు చేసింది. 15 నెలల విచారణ తర్వాత దాదాపు 110 మంది పైగా సాక్షులను విచారించింది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు, అప్పట్లో మంత్రులుగా ఉన్న హరీష్ రావు, ఈటెల రాజేందర్, అదేవిధంగా మరికొంత మందిని నిర్మాణ సంస్థల యాజమాన్యం అందరినీ విచారించిన తర్వాత 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ముఖ్యంగా ఈ నివేదికలో డిజైన్ లోపము, అదేవిధంగా తుమ్మిడిహట్టు దగ్గర కట్టాల్సిన దానికి జలసంఘం చెప్పిందని చెప్తూ ఇక్కడ కాళేశ్వరం దగ్గర ఏర్పాటు చేయడము, అంటే మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగాయని, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కొన్నిసార్లు ఈ డిజైన్ కి అదేవిధంగా ఇతర లోపాలకు సంబంధించి లెటర్లు రాసినప్పటికీ కూడా యాజమాన్యాలు స్పందించకపోవడం, నిర్మాణంలో లోపాలు, అదేవిధంగా డిజైన్, ప్రణాళిక, నిధులు, వీటన్నిటికి సంబంధించి కమిషన్ కొందరిని
బాధ్యులుగా చేస్తూ ఈ నివేదికలో పేర్కొంది. ఇక కమిషన్ నివేదిక ఆధారంగా అయితే సిట్ ఏర్పాటు చేయాలని, అలాగే అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల గురించి ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది? రైట్, తప్పకుండా. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు అయిపోతున్న సమయంలో తెలంగాణలో సమావేశాలు ఉంటాయి, శీతాకాల సమావేశాలు. ఈ సమావేశాల్లో ఈ నివేదికను బహిరంగ చర్చకు ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పెడతామని కూడా కాంగ్రెస్ వర్గాలు కొంతమంది తెలిపారు. ఇక గతంలోనూ కాళేశ్వరం కమిషన్ దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా 1,00,00,000 కోట్ల ఈ ప్రాజెక్టుకి పెట్టారు. అయితే దాని తగ్గట్టు అంత అమౌంట్ పెట్టినప్పటికీ కూడా ఎకరాలకు నీళ్లు అందలేదు. అదేవిధంగా నిర్మాణంలో లోపము, కాంట్రాక్టుల కమిషన్లు తీసుకోవడానికి అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయంటూ కూడా అసెంబ్లీలో గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక కమిషన్ ఇచ్చిన నివేదిక తర్వాత ఈ అసెంబ్లీలో చర్చించి అది ప్రజలకు కూడా తెలపాలని, దీనిపై బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ రోజు ఈ సమావేశం జరుగుతుంది. ఇంకా ఈ నెల ఆఖరిలో లేదా వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై బహిరంగంగా ప్రజలకు తెలియజేసేందుకు దాన్ని ఆ చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ కూడా ఎన్నోసార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చింది. ప్రభుత్వం కావాలనే బురదజల్లే ప్రయత్నంగానే ఈ కమిషన్లు విచారణ అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చాము. అంచనాల వ్యయం కూడా పారదర్శకంగానే జరిగింది. టీఎంసీలు తక్కువ ఉన్న టీఎంసీలు ఎక్కువ టీఎంసీలు పెంచినప్పుడు ఖర్చులు అనేటివి పెరుగుతాయి. దేశంలో ఏ ప్రాజెక్టుకైనా ఖర్చులు పెరిగాయి, అంచనా వ్యయం పెరిగింది. అదేవిధంగా ఇతర కొన్ని ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. గతంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టారు, అవి కుంగిపోవడము, కొన్ని కొట్టుకుపోవడం లాంటివి కూడా జరిగాయి. ఇది మరమ్మతులు చేస్తే సరిపోయేదానికి ప్రభుత్వం కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తుంది అని కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. ఇక బీజేపీ సైతం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలపై రాజకీయాలు చేస్తున్నాయంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఎన్డీఎస్సీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ వీటన్నిటికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇచ్చింది. అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ వచ్చారు. ఇక మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఎన్నో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్ని కూడా కొనసాగాయి. ఇక చివరి దశకు ఈ విచారణకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తే కనుక మళ్ళీ ప్రత్యర్థి పార్టీలకు నోటీసులు ఇవ్వడం, అలాగే అరెస్టులు తప్పవనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆ దిశగా కూడా మనం అనుకోవచ్చా? ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను బయటకు తీసుకొచ్చేందుకు కొన్ని కమిషన్లు ఏర్పాటు చేసింది. అందులో విద్యుత్ సంస్థకు సంబంధించి అక్కడ కుంభకోణం జరిగిందని విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే దీని మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ తరుణంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, దానికి సంబంధించి కూడా అవకతవకలకు సంబంధించి కూడా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఒకవైపు ప్రభుత్వం అవినీతికి సంబంధించిన రిపోర్టులు, నివేదికలు తీసుకున్నప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు ప్రభుత్వం మీద ఉన్నాయి. బీజేపీ ముఖ్యంగా ప్రధానంగా విమర్శిస్తుంది కూడా అదే. విద్యుత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ఇంతవరకు ఎవరి మీద చర్యలు ఎందుకు లేవు? కాళేశ్వరం కమిషన్ సంబంధించి కూడా ఈ ఒకవైపు అక్రమాలు జరుగుతున్నాయంటేనే ఎందుకు చేసుకోవట్లేదు, సిబిఐ కూడా అప్పగించాలని బీజేపీ నాయకులు గతంలో కోరారు. అయితే ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన ఈ నివేదిక తర్వాత ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో సిట్కి ఇవ్వాలా లేదా కేవలం ప్రభుత్వం మీద మరో విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం ప్రభుత్వం విచారణలు అంటూ కాలాపన చేస్తుంది, అసలైన వారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం లేదు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే సిట్కి ఇవ్వాలా లేదా, లేదంటే కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి నేరుగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా అనేది కూడా మనకి ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో తెలుస్తుంది. విజయ్, మధ్యాహ్నం 2 గంటలకి ఈ మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ విశాల్.